ఎవరైతే చంపిన ప్రియుడు ఉంటాడో వాళ్ళ అమ్మ ఏం మాట్లాడుతుంది చూడండి. ఒకటి ఏంటంటే మర్డర్ జరిగిందని ఒకటి తెలిసి కానీ మిగతా మాత్రం తెలియదు. అంటే నా తరపున అయితే చావడం మంచిదని మేము నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే, ఎవరేమన్నా నాకు పర్వాలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి ఫ్రీగా తిరిగి అప్పుడు నుంచి లేక భయం ఇప్పుడు పెట్టింది ఆమె. తప్పు ఎవరిది? ఫస్ట్ నుంచి నాకు తెలుసు కాబట్టి ఫస్ట్ నుంచి ఆ అమ్మాయి తిరుగుతుంటే కేసు పెట్టాలి. ఇప్పుడు మా ఇంటికి రాగానే కేసు పెట్టింది. అక్కడ తిప్పినా గిట్ట వాళ్ళు ఏం అనలేదంట. మరిద్దరు తప్పు చేసి ఏది చేద్దాం చెప్పండి సార్. ఇప్పుడు మీరే చెప్పండి. సరే నేనే తప్పు చేసిన, సరే వాళ్ళంటే పక్క నేను తప్పు చేసిన, నేను ఉంచుకున్నా, నేనే అది చేసిన. ఇప్పుడు నన్ను ఏం చేస్తారు చెప్పండి? ఇద్దరు టెన్షన్ ఏముంది సార్? ఆడ టెన్షన్ ఏమున్నాయి ఉంటే ఉండొచ్చు, ఇవాళ కాకుండా రేపైనా పోయి తీసుకొచ్చుకుంటాం. మరి చేసేది ఏముంది, ఆడ పెట్టేది ఏముంది? ఇప్పుడు అంటారు అయితే మా పిల్లలది నాదైతే తప్పు కాదు, ఆమె ఇంటి మీదకి వచ్చింది తప్పు కాబట్టి ఆమె సావదకట్టు ఎటు వెళ్తుందో, ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో రాబోయే తరాలకి. ఇప్పుడు జనరేషన్ మారింది అన్నట్టు మన ప్రవర్తనలో కూడా, వాళ్ళ బిహేవియర్లో కూడా ప్రవర్తన అడ్వాన్స్ అయిపోయింది అనుకుంటా. సో రిమోట్ ఇవ్వట్లేదని చంపేస్తున్నారు తల్లిదండ్రులని. ఒక ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన అబ్బాయి కోసం ఒక 16 సంవత్సరాల అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. ఇప్పుడు తన తల్లి ఒక కళాకారిని, ఇద్దరు కూతుర్లని, తను ఒక ఇంట్లో మగ దిక్కు లేకుంటే ఎలాంటి కష్టాలు ఉంటాయో ఒక ఆడవాళ్ళకే తెలుసు. అది ఆ ఇల్లుకి చాలా కష్టాలు ఉంటాయి. ఇంత కష్టాల్లో కూడా ఇద్దరు కూతుర్లని తను పోషించి, ఆల్రెడీ ఫస్ట్ పెళ్ళయింది, మొదటి భర్త చనిపోయాడు, దాని తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంది, దాని తర్వాత ఆ భర్త కూడా చనిపోవడం జరిగింది. సో ఇద్దరు కూతుర్లను తనే పెంచుతుంది. సో ఎన్ని బాధలు ఉంటాయో మన అందరికి తెలుసు. సో రీసెంట్గా ఆ అమ్మాయి ఒకప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందంట, మా అమ్మ నన్ను వేధిస్తుందని చెప్పి. అమ్మ ఇప్పుడు కూతుర్లు అన్నప్పుడు జాగ్రత్త, అంటే ఏ తల్లి అయినా తండ్రి లేని ఇల్లు కదా ఇది, జాగ్రత్త ఉండాలమ్మా అని నచ్చజెప్పి తల్లిదండ్రులు చెప్తుంటారు. మాది మన మంచి కోసమే. సో అదన్నీ పట్టించుకోకుండా ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన అబ్బాయి కోసం, అంటే తనకు పరిచయమైండు, తను వాళ్ళ ఇంటికి వెళ్ళడము, అక్కడ వాళ్ళు రిలేషన్ అని చెప్పడం, అలా వెళ్ళడం జరిగింది. సో సేమ్ క్యాస్ట్ కాబట్టి తను కూడా ఓకే అయింది. కానీ ఈ మధ్య ఏంటంటే అతి మీరిపోవడం వల్ల తను వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. సో మా అమ్మాయి మిస్సింగ్ అయిందని చెప్పి తను కేసు పెట్టింది అదే స్టేషన్లో. ఇంతకుముందు ఆ అమ్మాయి మా అమ్మ టార్చర్ చేస్తుందని అదే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. దాని తర్వాత మిస్సింగ్ అని తను వెళ్ళి కేసు పెట్టింది. సో తను ఏం చేసిందంటే, వాళ్ళ అమ్మ తనకు అడ్డొస్తుందని, తను ఏ చెప్పినా తన మాట వినట్లేదు తన అమ్మ అని చెప్పి, నా ప్రతి విషయానికి అడ్డొస్తుందని చెప్పి ప్రేమించిన ప్రియుడితోని, సో తను ఇంట్లో ఉండగా తనను కాల్ చేసి రప్పించి చంపేయడం జరిగిందంట. సో అది చంపేయడం జరిగింది, చనిపోలేదని చెప్పి మళ్ళీ కాల్ చేసి మా అమ్మ చనిపోలేదని చెప్పి మళ్ళీ పిలిచి చంపేపించేసింది. నిజంగా చాలా దారుణం. ఎందుకంటే ఇద్దరు భర్తలను పోగొట్టుకుంది. ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంది, సో మ్యారేజ్ చనిపోయిన భర్త లేడు, మళ్ళీ సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకుంది. సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ భర్త కూడా చనిపోవడం జరిగింది. సో ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక అబ్బాయి కోసం ప్రేమిస్తున్నా అని చెప్పి అక్కడ తిరిగి వాళ్ళ అమ్మనే చంపేపించిందంటే ఎంత దారుణం ఇది. నిజంగా ఇలాంటి దారుణాలు ఇంకెన్ని చూస్తామో. నిజంగా మనం అడ్వాన్స్ మారింది అంటున్నాం, కానీ జనాలు కూడా అడ్వాన్స్గా మారిపోతున్నారు. ఇంత నీచంగా దిగజారిపోయి చేయడం అనేది చాలా తప్పు. తను ఒక కళాకారిని, ఎన్నో కష్టాలు పడి వాళ్ళని పెంచుకొని, పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులు మనం బాగుండాలనే, మన పిల్లలు బాగుండాలని అనుకుంటారు, కానీ పిల్లలు చెడిపోవాలి, పిల్లలు నాశనం అయిపోవాలని ఎవరు అనుకోరు కదా. సో స్టార్టింగ్లో తను సేమ్ కాస్ట్ కాబట్టి తను కూడా ఎంకరేజ్ చేసింది. సో అతి మీరిపోవడం వల్ల తండ్రి లేని కుటుంబం అమ్మ, ఇది జాగ్రత్త ఉండాలని చెప్పింది, దానికే అడ్డొస్తుందని చెప్పి కన్న తల్లిని చంపిపించింది. అమ్మ ఏం మాట్లాడుతుంది ఇంత దారుణంగా? ఇలాంటి మనుషులనలా, పశువులనలా, నిజంగా ఇలాంటి దారుణాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో. ఆ లేడీ చనిపోవడం అయితే చాలా బాధాకరం. ఇలాంటి బాధ ఇంకెవ్వరికి రాకూడదు.